ఓం సాయిరామ్. శ్రీ సాయి సచ్చరిత్రము. ఉరుసు శ్రీరామనవమి ఉత్సవంగా మారిన వైనం. ఈ ప్రకారంగా 1897 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు వైభవముగా జరుగుచుండెను. రాను రాను అది వృద్ధి అగుచు ప్రాముఖ్యం సంతరించుకొనెను. 1912లో ఈ ఉత్సవమునకు సంబంధించిన ఒక మార్పు జరిగిన. శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జగేశ్వర భీష్మ అనేవాడు దాదాసాహెబ్ ఖబర్దేతో కలిసి ఉత్సవమునకు వచ్చెను. వారు దీక్షిత్ వాడలో బస చేసిరి. ఉత్సవం ముందు రోజు కృష్ణారావు దీక్షిత్ వాడ వాసరాలో పడుకొని ఉండెను. ఆ సమయంలో లక్ష్మణరావు ఊరపు కాకామాజని పూజా పరికరముల పళ్ళెముతో మసీదుకు పోవుచుండెను. అతన్ని చూడగానే భీష్మకు ఒక కొత్త ఆలోచన తట్టెను. వెంటనే కాకామాజాని దగ్గరకు పిలిచి అతనితో ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు చేయమనటలో భగవదుద్దేశమేదియో ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినం కనుక ఈ హిందూ దినమందు రామ జన్మోత్సవం ఎలా జరపకూడదని అడిగాను. కాకామాజానికి ఆలోచన బాగా నచ్చినది. తమ సంకల్పమునకు బాగా అనుమతి సంపాదించుటకు ఆయత్తమయిరి. కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసులు సంప్రదించుట కష్టం. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయే పరిష్కరించెను. ఎట్లానా అతని వద్ద రామ జ్ఞానమును శ్రీరామ నీ చరిత్ర సిద్ధముగా నుండుటచే అతడే దాన్ని సంకీర్తన చేయుటకు కాకామాజాని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన సొంటిగుండ ప్రసాదం రాధాకృష్ణమాయ చేయుటకు ఏర్పాట్లయ్యను. బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా వాడలో నేమి జరుగుచున్నదని మహాజానిని ప్రశ్నించెను. బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థమును మహాజాని గ్రహించలేక ఏమీ జవాబివ్వక మౌనముగా నుండెను. బాబా అదే ప్రశ్న భీష్మాను అడిగాను. అతడు శ్రీరామనవమి ఉత్సవం చేయవలయుదనను తమ ఆలోచనను బాబాకు వివరించి అందులకు బాబా అనుమతినివ్వవలనని కోరాను. బాబా వెంటనే ఆశీర్వదించెను. అందరూ సంతసించి రామ జయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి. ఆ మరుసటి దినం మసీదును అలంకరించిరి. రాధాకృష్ణమాయ యొక్క ఉయ్యాలనిచ్చెను. దాన్ని బాబా ఆసనం ముందు వేలాడగట్టిరి. శ్రీరామ జన్మోత్సవ వేడుకలు ప్రారంభమయ్యను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. మహాజాని హార్మోనియం ముందు కూర్చుండెను. అప్పుడు లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూసి మహాజాని పిలిపించెను. రామజన్మోత్సవం జరుపుటకు బాబా ఒప్పుకోనో లేదో ఏమగునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళెను. అదంతయు ఏమని అడగా అక్కడ ఉయ్యల ఎందుకు కట్టినారని బాబా అతన్ని అడిగాను. శ్రీరామనవమి మహోత్సవం ప్రారంభమైందనియో అందులకై ఊయల కట్టిరారనియో అతడు చెప్పాను. బాబా మసీదులో నుండి భగవంతుని నిర్గుణ స్వరూపం సూచించుచు నింబారు గూడు నుండి 2 పూలమాలలు తీసి ఒకటి మహాజాని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపాను. హరికథ ప్రారంభమయ్యను. రామకథ సంకీర్తనము ముగియగానే బాజా భజంత్రి ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయ ధ్వనులు చేయుచు పరమోత్సాహంతో అందరూ ఒకరిపైనొకరు గులాం ఎర్రరంగు పొడి చల్లుకునిరి. అంతలోనొక గర్జన వినబడెను. భక్తులు చల్లుకొనుచుండిన గులాం ఎటులనో పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపంతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించింది. ఇది చూచి చాలామంది భయముతో పారిపోయిరి. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రం అవన్నీ తిట్ల రూపంగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములని గ్రహించి కదలక అక్కడనే ఉండిరి. శ్రీరామ జయంతి నాడు రాముడని అహంకారాది హరిషడ్వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలోనున్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి. షిరిడీలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపించుట ఒక రివాజు. దీన్ని తెలిసిన వారు గమ్మున నూరుకుండిరి. తన ఊయలను బాబా విరుచునను భయముతో రాధాకృష్ణమయ్య మహాజాన్ని పిలిచి ఊయలను తీసుకొని రమ్మనెను. మహాజాని పోయి దాన్ని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఈ ఊయలను తీయవలదని చెప్పాను. కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ రాత్రి మొదలుకొని ముగిసెను. సాయంత్రం మహాజాని పోయి ఊయలను విప్పుచుండగా నింకను దాని అవసరమున్నదని కనుక దాన్ని విప్పవద్దని బాబా అతన్ని వారించెను. రామనవమి మరుసటి దినమున జరుపు గోపాలకోత్సవంతో గాని ఉత్సవం పూర్తి కాదన్న విషయము అప్పుడు భక్తులకు స్ఫురించెను. మరునాడు శ్రీకృష్ణ జననము నాడు పాటించు కాలహండి అను ఉత్సవం జరిపిరి. కాలహండి అనగా నల్లని కుండలు అటుకులు పెరుగు ఉప్పు కారం కలిపి వేలాడగట్టెదరు.
హరికథ సమాప్తమైన పిమ్మట దాన్ని కట్టెతో పగలగొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే ఘన స్నేహితులను గొల్లపిల్లవాండ్లకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుకలు ఈ విధముగా జరిపిపోచుండగా పగటివేళ పతాకోత్సవం, రాత్రియందు చందనోత్సవం కూడా యథావిధిగా జరిపిరి. ఈ విధముగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి ఉత్సవముగా మారెను.